మంచిర్యాల బస్టాండ్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ఆర్టిజన్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తమకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి. సమస్యలు పరిష్కరించాలి. సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను ఆపాలి. ప్రభుత్వ అధికారుల బెదిరింపులు టర్మినేషన్లు కానీ మెమోలు కానీ మీ బెదిరింపులకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. బెదిరింపులు జీవో నెంబర్ 11 ప్రకారం కనీసించాలి. విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలి. కార్మికుల ఐక్యత. విద్యుత్ సంస్థలు గత 8 రోజుల నుంచి వెళ్ళి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ సమ్మె చేసే కార్మికులను బెదిరింపులకు గురి చేస్తూ ఉంది. నిన్నటి నుంచి వెళ్ళి బెదిరింపులకు యాజమాన్యం బెదిరిస్తూ ఉంది. ఆ యాజమాన్య బెదిరింపులకు మేము భయపడతలేము. ఈ రోజున మా సమస్యల మీద మేము సమ్మె చేస్తూ ఉన్నాం. మేము ఏ విషయంలో మేము ఏంటంటే మాకు సరైన హక్కులు రావాలని మేము రోడ్డు ఎక్కాము. మా సమ్మెలో భాగంగా ఆర్టిజన్ కార్మికులు ఒకటే కంపెనీ ఒకటే రేలు ఉండాలి. అన్వయం కార్మికులందరినీ కూడా ఆర్టిజన్ గుర్తించాలని, పీసీఆర్ కార్మికులందరినీ కూడా జీవో నెంబర్ 11 ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్. అప్పుడు ఇంతకుముందు మనకు ఆ రోజున ఏమైందంటే ఈ బట్టి విక్రమార్క పాదయాత్రలో చేసిన పాదయాత్రలో మా అందరికి హామీ ఇచ్చినాడు. ఈ హామీలో భాగంగా మేము అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం రాగానే మీ అందరినీ మేము రెగ్యులర్ చేస్తామని చెప్పినారు. కాబట్టి ఈ రోజు మా డిమాండ్ నెరవేర్చాక మా సమ్మె కొనసాగుతూ ఉంటుంది. దీనికి మేము ఖండిస్తా ఉన్నాం. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ఇలా ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇవాళ సిఐటియు ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ గత 8-9 రోజులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు కానీ, అన్మ్యాన్ వర్కర్లు కానీ, పీసీఆర్ కార్మికులు కానీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా ఇలా సమ్మె చేస్తూ ఉంటే, ఈ సమ్మె చేస్తున్నటువంటి నాయకులతోటి సంఘాలతోటి చర్చించాల్సిన పోయి ప్రభుత్వం ఈ రోజు సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పైన ఇలా నిర్బంధాలు మోపుతూ ఇలా కార్మికులని ఇలా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా అదే కాకుండా ఇలా మెమోల పేర్లతోటి అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని మేము చెప్తా ఉన్నాం తప్ప ఇలా మేము ఏం చెప్పట్లేదు. ఇలా జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వని చెప్తున్నాం. ఇవాళ ఏదైతే అన్మ్యాన్ వర్కర్ అని ఆర్టిజన్ కార్మికులకు గుర్తించాలని చెప్తున్నాం. ఇలా ఆర్టిజన్ కార్మికులకి ఇలా కనీస వేతనం అమలు చేయమని చెప్తున్నాం. ఇలా పీసీఆర్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వమని చెప్తున్నాం మేము. అంతేగాని ఇలా డ్యూటీలు చేసుకున్నటువంటి కార్మికులందరినీ రోడ్ల పడేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ద్వారానే ఇలా మేము రోడ్ ఎక్కాం. అదే మీరు హామీలు అమలు చేస్తే మేము సక్రమంగా డ్యూటీలు చేసుకునే వాళ్ళం. ఇలా మా జీతాలు తగ్గించిళ్ళు, ఇలా కార్మికులు తగ్గించిళ్ళు, ఇలా మమ్మల్ని రోడ్లు పడే పరిస్థితి ఇలా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలి, మా సమస్యను పరిష్కరించాలి. ఇలా టర్మినేషన్లు కానీ మెమోలు కానీ మీరు బెదిరింపులకు పాల్పడితే మాత్రం ఊరుకునే లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నాం. మీరు అట్లే విధంగా కొనసాగిస్తే మాత్రం ఇలా కార్మికులే కాదు, ఈ కార్మిక పోరాటాన్ని రేపు ప్రజా పోరాటంగా మారుస్తాం. రోడ్ల మీదకి వస్తాం. మరో తెలంగాణ పోరాటంగా ఇలా విద్యుత్ కార్మికుల పోరాటం వస్తుందని చెప్పి సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.